నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు ఏపీ సీఎం చంద్రబాబు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్. అంగన్వాడీల నియామక ఉత్తర్వుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి. భయపెట్టే పాలన పోయి భరోసా పాలన వైపు ప్రజలు ఉన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. తమిళనాడులో కాంగ్రెస్ డీఎంకే డిష్యూ. డబ్బునే ప్రసాదంగా ఇచ్చే ఆలయం. శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నేరాల కట్టడి, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు వంటి అంశాలపై గతేడాదితో పోల్చుకుంటే క్రైమ్ రేట్ తగ్గిందని సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రజెంట్ చేశారు. మహిళలపై నేరాలు 7%, చోరీలు 8%, ఆర్థిక నేరాలు 0.3%, ఎస్సీ ఎస్టీలపై నేరాలు 30% తగ్గాయని వెల్లడించారు. సైబర్ నేరాల్లో 652 కోట్లను బాధితులు కోల్పోయారని, వీటిలో 116 కోట్లు ఫ్రీజ్ చేయగలిగామని డీజీపీ పేర్కొన్నారు. ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత యాక్టివ్ గా పనిచేయాలని సీఎం సూచించారు. సైబర్ ఆర్థిక నేరాలను కట్టడి చేసేలా ప్రజలు మరింత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు మరింతగా ఫోకస్ తో పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ టెక్నాలజీని వినియోగించి ఆధారాలు సేకరించడం, దర్యాప్తు వేగంగా పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని తెలిపారు. సైబర్ నేరాలను నియంత్రించేలా సైబర్ ఫోర్స్ తో సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని, ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్ వద్ద ఇతర శాఖలతో కలిసి సమన్వయంతో పనిచేసి ఫలితాలు చూపించాలన్నారు. చోరీ కేసులో ఫిర్యాదు వచ్చిన 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఐటీ శాఖ మంత్రి దర్శించుకున్నారు. వీరికి టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, దేవాదాయ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఈవో సేనా నాయక్, పాలక మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ స్వాగతం పలికి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారా లోకేష్ అమ్మవారిని దర్శనం అనంతరం వేద పండితులచే ఆశీర్వాదం కల్పించి అమ్మవారి చిత్రపటాన్ని, అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. నారా లోకేష్ రాకతో అమ్మవారి ఆలయానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అనంతరం మంత్రి ఆలయ అభివృద్ధి గురించి ఆలయ అధికారులను అడిగి తెలుసుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం కల్పించాలన్నారు. ధాన్యం ధనం వశం బహుపుత్ర లాభం వత్సరం దీర్ఘమాయు సర్వశత్రు ధర్మ పరిపాలన చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యాభివృద్ధి అంగన్వాడీలదే బాధ్యత అని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు నియోజకవర్గంలో బైరెడ్డిపల్లి ప్రాజెక్టు పరిధిలోని వికోట, బైరెడ్డిపల్లి మండలాలకు చెందిన 32 మంది అంగన్వాడీ సహాయకులకు నియామక ఉత్తర్వులను పంపిణీ చేశారు. జనవరిలో అంగన్వాడీ వర్కర్స్ 41 సహాయకుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాక మార్చి నెలలో జరిగిన ఇంటర్వ్యూలలో ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
మహిళల సాధికారతకు అంగన్వాడీ వ్యవస్థ ఎంతో ముఖ్యమని, చిన్నారులు ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యాభివృద్ధిలో అంగన్వాడీ కార్యకర్తల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వ పారదర్శకంగా నియామక ప్రక్రియను నిర్వహించి అర్హులైన వారికి అవకాశాలు కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ అరుణశ్రీ, సూపర్వైజర్లు లత, స్వర్ణలత, మాధవీలతతో పాటు స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కిషోర్ గౌడ్, రాంబాబు, రంగనాథ్ కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 వీలర్లను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మదనపల్లి కదిరి రోడ్ అమ్మ చెరువు మిట్ట సమీపంలో గల కోల్డ్ స్టోరేజ్ వద్ద ద్విచక్ర వాహనాన్ని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో స్కూటర్లో వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. మరణించిన వ్యక్తి కురబాలకోట మండలం దాదంవారిపల్లికి చెందిన సుధాకర్ గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం 23 నెలల పాలన పూర్తి చేసుకుందని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమరావతి ఎన్టీఆర్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంధ్యారాణి మాట్లాడుతూ కూటమి పాలనపై ప్రజలు ఎంతో ధైర్యంగా ఉన్నారని తెలిపారు. భయపెట్టే పాలనపై భరోసా ఇచ్చే పాలన వచ్చిందని ప్రజలు సంతోషంగా ఉండారన్నారు. గత 5 సంవత్సరాల్లో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని, బయటకు రావాలన్న భయం, నిరసన తెలియజేయాలన్న భయం, నిజం మాట్లాడాలన్న భయం, సమస్య చెప్పాలన్న భయం ఉండేదన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రం బయటపడి ఇప్పుడు అభివృద్ధి, వికాసం దిశలు అడుగులు వేస్తుందని, దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వమే కారణమని ఆనందం వ్యక్తం చేశారు. కరోనా పేరుతో 3 సంవత్సరాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని, ఆ సమయంలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు జరగక ప్రజల్లోకి వెళ్లి బాధలు తెలుసుకునే పరిస్థితి కూడా కనిపించలేదని విమర్శించారు. ప్రతిరోజు పార్టీ కార్యాలయంలో ఒక మంత్రి ప్రజల సమస్యలు వింటూ వెంటనే పరిష్కార చర్యలు తీసుకుంటున్నారని, జిల్లా కలెక్టర్లు, అధికారులతో నేరుగా మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 23 నెలల పరిపాలన ప్రజల్లో ఒక తీపి గుర్తులుగా మిగిలిపోతున్నాయని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. మనందరికి కూడా తెలుసు, గత 5 సంవత్సరాల్లో కరోనా 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 అని 3 సంవత్సరాలు అలా నడిపేశారు. ఆ 3 ఏళ్లలో ఏ కార్యక్రమం చేయలేదు, కనీసం బయటకు కనిపించలేదు, చనిపోయిన వాళ్ళని పలకరించినటువంటి పాపాన కూడా పోలేదు. అలాంటి పరిపాలన నుంచి ఆ ఉన్న 2 సంవత్సరాలు కూడా ఇంకా మీకు తెలుసు, ఎవరికి కనిపించలేదు, వినిపించలేదు. ఒక మీటింగులు ఉండవు, కలెక్టర్ల కాన్ఫరెన్స్లు ఉండవు, ఒక క్యాబినెట్లు ఉండవు, ఏమీ ఉండవు. అంతా ఏకఛత్రాధిపత్యం. అలా వెళ్ళినటువంటి పరిపాలన నుంచి ప్రజలు విసిగిపోయి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఎంతో అత్యద్భుతంగా గెలిపించిన సంగతి మనందరికి కూడా తెలుసు. ఈరోజు చూసుకున్నట్టయితే రోజుకొకరు మన పార్టీ ఆఫీస్లో ఒక మంత్రి కూర్చొని ఇక్కడున్నటువంటి అర్జీలని, సమస్యల్ని పరిష్కరిస్తున్నారు అని అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద ఏ విధంగా దృష్టి పెడుతున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి కూర్చుంటే ఒక 2 అవర్స్ దాకా మొత్తం నాన్ స్టాప్గా మనం చూసుకుంటూ వెళ్తే జనాలు రోజు రోజుకి సంఖ్యాబలం తగ్గుతుంటూ వస్తుంది. మొదట్లో చూసుకుంటే ఎంతమంది ఉండేవాళ్ళు అంటే వేలాది మంది ఉండేవాళ్ళు, 100ల్లోకి వచ్చారు, ఇప్పుడు 10ల్లోకి వచ్చారు. సమస్యని వెంటనే అక్కడ ఉన్న కలెక్టర్ గారికి కానీ, జేసీకి కానీ, అక్కడ అధికారులకు ఫోన్ చేసి వెంటనే పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు మనం బయట రోజు అంటే వీళ్ళకి ఉనికి కోల్పోతున్నామని ఈ మధ్యకాలంలో కొన్ని మాటలు మాట్లాడుతున్నారు, మీకు అందరికి కూడా తెలుసు. తమిళనాడులో కాంగ్రెస్ డీఎంకే కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మాయిలాడుదురైలో గవర్నర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన చేపట్టడంపై డీఎంకే కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండాలు లాక్కుని రోడ్డుపై పడేశారు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని నినాదాలు చేశారు.
సాధారణంగా ఏదైనా గుడికి వెళ్తే మనకు లడ్డులు, పులిహోర లేదా పండ్లు ప్రసాదంగా ఇస్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైన డబ్బునే ప్రసాదంగా ఇస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. రాజస్థాన్లోని చిత్తోడ్గఢ్ జిల్లాలో ఉన్న బనోడా బాలాజీ ఆలయం ఈ వింత ఆచారానికి నిలయం. ఇక్కడ భక్తులు సమర్పించిన కానుకల్లో కొంత భాగాన్ని తిరిగి వారికి ప్రసాదంగా అందజేస్తారు అర్చకులు. ఈ ప్రసాదం వెనుక ఒక గట్టి నమ్మకం ఉంది. ఈ ఆలయంలో పొందిన డబ్బును తమ దగ్గర భద్రపరుచుకుంటే సిరి సంపదలు కలుగుతాయని, ముఖ్యంగా వ్యాపారస్తులకు లాభాలు వస్తాయని భక్తులు బలంగా నమ్ముతారు. తమ కోరికలు నెరవేరిన తర్వాత ప్రసాదంగా పొందిన ఆ డబ్బుకు మరికొంత సొమ్మును కలిపి మళ్లీ స్వామివారికి సమర్పించడం ఇక్కడ విశేషం. అందుకే ఈ బాలాజీని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. చిత్తూరు జిల్లాలో 10వ తరగతి ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన యాదవ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులను సత్కరించి వారికి మెమోంటోను జిల్లా యాదవ ఉద్యోగుల సంఘం నేతలు అందజేశారు. చిత్తూరు జిల్లా యాదవ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 10th ఇంటర్ పరీక్షలో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. చిత్తూరు నగరంలోనే టీటీడీ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 10th ఇంటర్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించి వారికి మెమోంటోతో పాటు ప్రశంస పత్రాలను అందించారు. యాదవ సమాజ వర్గానికి చెందిన విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సంఘ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నేతలు రామచంద్ర యాదవ్, చిట్టిబాబు, అశోక్, పలువురు సంఘ నేతలు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఆ రకంగా మీరు కూడా విద్యార్థులు కూడా రోజు మంచి మంచి అమ్మా నాన్న ఈరోజు మంచి పని చేశారంటే అమ్మా నాన్న అంత సంతోషపడతారండి. మరి ఏదైనా కానీ సంతోషపడే కార్యక్రమాలు నిర్వహించాలి. మీ భవిష్యత్తులో బాగుంది. మీరు మంచి ప్రతి ఒక్కరు కూడా మీరు అమెరికాకు నేను ఆస్ట్రేలియాకు నేను మాట్లాడినప్పుడు ఎక్కడ పరిస్థితి మీ ఊరి ఎక్కడ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఏదో వాళ్ళకి సహాయం కాబట్టి మనం మీరందరూ కూడా విద్యార్థులైనటువంటి మీరందరూ కూడా మంచి ఎదిగి మంచి క్రమశిక్షణగా ఉంది మంచి ఎదురు సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని అధ్యక్షుడికి మా గురువు కూడా అన్ని పేరు మాత్రం టైం జై యాదవ్, జై యాదవ్, 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 యాదవ్. థ్యాంక్ యూ. క్రమశిక్షణ పాటించండి. క్రమశిక్షణ అంటే ఆటోమేటిక్గా మీకు విద్య వస్తుంది. విద్య వస్తే ఉన్నత స్థానానికి వెళ్తారు. ఉన్నత స్థానానికి వెళ్ళారంటే ఈ జీవితం ఆనందపరమైనటువంటి అనమాట. మీరు మిగతా వాటిని కూడా ఆకర్షణీయంగా తెలుస్తావు. కాబట్టి దయచేసి మన సాధ్యమైనటువంటి సముద్రాన్ని ఆలోచించి ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి ప్రత్యేక ఆ మార్పు ఫస్ట్ సన్మానం చేసి ఆమె మేము పంపించాలని కోరుకుంటున్నాము. దయచేసి అందరూ క్షమించండి. ఒక్కసారిగా సన్మానించాలని కోరుకుంటాం కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో సన్మానం చేస్తున్నాము. దయచేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు ఏపీ సీఎం చంద్రబాబు.
ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్. అంగన్వాడీల నియామక ఉత్తర్వుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి. భయపెట్టే పాలన పోయి భరోసా పాలన వైపు ప్రజలు ఉన్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి. తమిళనాడులో కాంగ్రెస్ డీఎంకే డిష్యూ. డబ్బునే ప్రసాదంగా ఇచ్చే ఆలయం. కివి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.